అంటున్నారు. నిరుద్యోగ యువకులు మరి జాబ్ క్యాలెండర్ ప్రకటించిన ఆ యొక్క జాబ్ క్యాలెండరు ఎన్నికలకు ముందు ప్రకటించారు తప్ప పేపర్లలో ఇచ్చాడైనా పలానా రోజు మేము టీచర్ ఉద్యోగాలు భర్తీ చేస్తాం, పలానా రోజు గ్రూప్ 1 ఉద్యోగాలు భర్తీ చేస్తాం, పలానా రోజు క్లాస్ 4 ఎంప్లాయీస్ ఉద్యోగాలు భర్తీ చేస్తాం, పలానా రోజు లెక్చరర్స్ ఉద్యోగాలు భర్తీ చేస్తాం ఎలక్షన్స్ ముందు చెప్పాడు. సోనియా గాంధీ ఉత్తరం రాసింది మీ అందరికీ, మీకు తెలుసో లేదో. ఆమె సంతకంతో సోనియా గాంధీ ఉత్తరం రాసింది. ఇది తెలంగాణ సోనియమ్మ తల్లి ఇస్తున్నటువంటి మాట. ఈ 6 గ్యారంటీలు మీరు కాంగ్రెస్ పార్టీ కోటేస్తే ఈ 6 గ్యారంటీలు కూడా 100 రోజులు అమలు చేస్తానని సోనియా గాంధీ ఇంటింటికి ఉత్తరం రాసింది. కానీ సోనియా గాంధీ ఎక్కడ పోయిందో తెలియదు, ఆ ఉత్తరం ఎక్కడ పోయిందో తెలియదు. ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు మాత్రం ఆగమైపోయినాయి. 6 గ్యారంటీలు మాత్రం ఆగమైపోయినాయి. అందుకే మోడీ గారు చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేసేటువంటి పరిస్థితుల్లో లేదు. గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ గారడీ చేసి ఎన్నికల్లో గెలిచింది తప్ప ఈరోజు గ్యారంటీలు అమలు చేసేటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ లేదు. అందుకే ఈరోజు మోడీ గారు ఈరోజు మహిళలకు సంబంధించినటువంటి 33% రిజర్వేషన్ కానీ, ఆర్టికల్ 370 కానీ, పేద ప్రజలకు సంబంధించినటువంటి ఉచిత బియ్యం కానీ, కరోనా వచ్చినప్పుడు అందరికీ ఫ్రీగా వ్యాక్సినేషన్ కానీ, ఈరోజు పొదుపు సంఘాలకు మీకు అందరికీ తెలుసు ఈ దేశంలో పెద్ద ఎత్తున పొదుపు సంఘాలను ప్రోత్సహిస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. పొదుపు సంఘాలకు అప్పులు ఇచ్చేది రేవంత్ రెడ్డి కేసీఆర్ కాదు. పొదుపు సంఘాలకు బ్యాంకుల ద్వారా అప్పులు ఇచ్చేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. బ్యాంకులు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉండవు, బ్యాంకులు నరేంద్ర మోడీ గారి దగ్గర, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటాయి. అందుకే ఈరోజు నిర్ణయం చేయడం జరిగింది. పొదుపు సంఘాలకు గతంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు 2 లక్షలు 3 లక్షలు వచ్చేది. నేను కూడా ఎమ్మెల్యే ఉన్నాను, నాకు కూడా తెలుసు. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు నిర్ణయించారు, మంచిగా డిఫాల్ట్ లేకున్నటువంటి పొదుపు సంఘాలకు 20 లక్షల వరకు కూడా లోనులు ఇస్తున్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. డిఫాల్ట్ లేకుండా బ్యాంకులు రెగ్యులర్గా తీసుకున్నటువంటి రుణాలను మళ్ళీ చెల్లిస్తే 20 లక్షల వరకు కూడా ఇస్తామని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. అంతేకాదు మహిళలకు ఈరోజు ఆర్మీలో, ఎయిర్ ఫోర్స్లో, నేవీలో అన్ని రకాలుగా కూడా ఈరోజు మహిళలకు ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాం. నేను హోమ్ మినిస్టర్గా అమిత్ షా గారి దగ్గర పనిచేశాను. నేను బార్డర్ ఏరియాలో తిరుగుతున్నప్పుడు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో అమ్మాయిలు 50 డిగ్రీల ఎండలో కావచ్చు, మైనస్ చలిలో కూడా భుజం మీద AK-47 పెట్టుకొని అర్ధరాత్రి కూడా భారత సరిహద్దులు కాపాడుతున్నటువంటి చరిత్ర ఈరోజు మన భారతీయ మహిళల్లో కనిపిస్తూ ఉంది. ఆ రకంగా భారతీయ మహిళలు అన్ని రంగాలలో ముందుకొచ్చారు. అందుకే ఇటీవల 26 జనవరి భారత గణతంత్ర దినోత్సవం రోజు అక్కడ జరిగేటువంటి పరేడ్ కార్యక్రమం ఏదైతే ఉంటుందో ఆ పరేడ్ కార్యక్రమం అంతా కూడా మహిళల నేతృత్వంలోనే, మహిళల ద్వారానే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆ యొక్క రిపబ్లిక్ డే పరేడ్ను మహిళలకు డెడికేట్ చేస్తూ మహిళలందరూ కూడా అద్భుతమైనటువంటి పరేడ్ చేయడం జరిగింది. అందుకే నరేంద్ర మోడీ గారు నిర్ణయించారు, ఈరోజు ఆర్థిక శాఖ మంత్రిగా ఒక మహిళ అద్భుతంగా మన తెలంగాణకు చెందినటువంటి నిర్మలా సీతారామన్ గారు పనిచేస్తూ ఉన్నారు. గత 7 సార్లు వరుసగా ఒక మహిళ భారతదేశానికి సంబంధించినటువంటి బడ్జెట్ పెట్టినటువంటి ఘనత ఈరోజు భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది. ఈ నెల 27వ తేదీన మళ్ళీ ఈ సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ మన తెలంగాణ ఆడబిడ్డగా, మన తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తిగా నిర్మలా సీతారామన్ గారు మరి పార్లమెంటులో బడ్జెట్ పెట్టబోతా ఉన్నారనే విషయాన్ని సందర్భంగా మనవి చేస్తున్నాం. ఈ నెల 23వ తేదీన. అంతకుముందు మీకు తెలుసు నిర్మలా సీతారామన్ గారిని డిఫెన్స్ మినిస్టర్గా కూడా వారు పనిచేయడం జరిగింది. స్వర్గీయ సుష్మా స్వరాజ్ గారు ఏదైతే తెలంగాణ కోసం పోరాటం చేసిందో సుష్మా స్వరాజ్ గారు విదేశాంగ మంత్రి కూడా పనిచేయడం జరిగింది.
ఈరోజు అత్యధికమైనటువంటి పార్లమెంట్ సభ్యులు భారతీయ జనతా పార్టీ తరఫున గెలిచారు. దేశంలో అత్యధికమైనటువంటి మహిళా ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ ద్వారా ఉన్నారు. అత్యధికమైనటువంటి మహిళా సర్పంచులు ఈరోజు దేశంలో భారతీయ జనతా పార్టీ ద్వారా ఉన్నారు. అత్యధికమైనటువంటి ఎమ్మెల్సీలు ఈరోజు భారతీయ జనతా పార్టీ ద్వారా ఉన్నారు. రానున్న రోజుల్లో ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడకుండా చట్టం ప్రకారము ఈరోజు 33% రిజర్వేషన్ మహిళలకు కల్పించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి దక్కిదనే విషయాన్ని మనవి చేస్తున్నాను. అంతేకాకుండా దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక రకాల ఈరోజు నాకు తెలుసు చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. గతంలో ఇళ్లలో టాయిలెట్ లేనప్పుడు మహిళలు ఎంత ఇబ్బందులకు గురయ్యేటువంటి వాళ్ళు, కష్టాలకు గురయ్యేటువంటి వారు, ఏ రకంగా ఆత్మగౌరవం దెబ్బతినేదో మనం చూసేవాళ్ళం. మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసము ఈరోజు పేద కుటుంబం నుంచి కానీ ఏ ఒక్కరు కూడా, ఏ కుటుంబం కూడా టాయిలెట్ లేనటువంటి ఇల్లు ఉండకూడదని చెప్పి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాగానే ఈ దేశంలో ప్రతి ఇంట్లో కూడా కేంద్ర ప్రభుత్వ ఖర్చుతో